హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. బయట ఉన్న వంటలక్క అని బోర్డును చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇదే అయి ఉండాలి మా అమ్మ ఇల్లు అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ బామ్మ ఎదురుగా వస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారి సంతోషించి బామ్మ అని ముందుకు వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళ బామ్మ అయితే ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నేనే మీ వెన్నెల అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ బామ్మ అయితే చాలా సంతోషించి అవునా నువ్వు మా వెన్నెలేవా అని చెప్పేసి అనుకుంటూ వరలక్ష్మి దగ్గరికి తీసుకొని వెళ్ళి వరలక్ష్మి ఎవరు వచ్చారో చూడు ఒకసారి మీ వెన్నెల వచ్చింది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆ వెన్నెలేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెలని చూసి చాలా సంతోషించి వెన్నెల నువ్వు నిజంగానే నా దగ్గరికి వచ్చావా అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వెన్నెల అయితే అవునమ్మా నీకోసమే నేను ఎన్నాళ్ళు వెతుక్కుంటూ ఇప్పటికే వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా లేచి తనని కౌగిలించుకొని ఇన్నాళ్ళు నిన్ను దూరం చేసుకున్నందుకు నన్ను క్షమించమ్మా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి బోధం కలిపి తినిపిస్తూ ఉంటుంది. అక్కడికి నందిని వస్తూ ఉంటుంది. ఏంటి వెన్నెల ఇక్కడికి ఎలా వచ్చింది? నేను అక్కడే ఉంచాను కదా, దానికి ఎంత ధైర్యం వచ్చింది నన్ను కాదని ఇక్కడ దాకా వచ్చింది అంటే దానికి ఎంత ధైర్యం ఉంటే కానీ ఇక్కడికి ఇప్పుడు నా సంగతి ఏంటో దీనికి చూపించాలి అని చెప్పేసి అక్కడున్న వెన్నెలని చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది.